హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్కరికి జీవనోపాధి అనేది అత్యవసరం. ఉద్యోగాల కొరతతో చాలామంది వారి భవిష్యత్తు కోసం వ్యాపారాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే వీరిలో చాలామంది హోటల్స్, కూరగాయల వ్యాపారాలు వంటి సాధారణ రంగాల్లోకి వెళుతున్నారు. కానీ ఇవి ఇప్పటికే చాలామంది చేస్తున్న వ్యాపారాలు కావడంతో కొత్తగా మొదలుపెట్టే వారికి లాభం తక్కువగా ఉంటుంది. ఈ తరహా వ్యాపారాలు ఏ రోజైతే అమ్మకాలు జరగవో ఆ రోజే నష్టాల బాట పడతారు. అందువల్ల నష్టాల అవకాశం తక్కువగా ఉండే సేఫ్గా సాగిపోయే వ్యాపారాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఒక చక్కని అవకాశమే చేతితో తయారు చేసే సబ్బులు, షాంపూలు తయారీ వ్యాపారం. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం. మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఖాదీ బ్రాండ్ సబ్బులు చూసే ఉంటారు. ఒక సబ్బు ధర సుమారు రూ. 75 వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఒక సబ్బు కొనుగోలు చేస్తే మరొకటి ఉచితంగా ఇవ్వడం వల్ల ఒక సబ్బు రూ. 37.50 లభ్యమవుతుంది. ఈ సబ్బులపై ఎలాంటి ఆకర్షణీయమైన డిజైన్లు ఉండవు. ఇవి పూర్తిగా హ్యాండ్మేడ్ ఉత్పత్తులు. ప్యాకింగ్ కూడా చాలా సరళంగా ఉంటుంది. అందువల్ల తయారీకి వచ్చే ఖర్చులు కూడా తక్కువగానే ఉంటాయి. ఇటువంటి వ్యాపారాలు ఈ మధ్య కాలంలో ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల్లో బ్యూటీ కేర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజల్లో ఆరోగ్యంపై, నాణ్యమైన ఉత్పత్తులపై అవగాహన పెరిగింది. ముఖ్యంగా గ్లిసరిన్తో తయారు చేసే సబ్బులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇవి తక్కువ రేటుకే దొరకకపోయినా నాణ్యత కోసం ఎక్కువ చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. యూట్యూబ్లో సబ్బుల తయారీకి సంబంధించిన అనేక వీడియోలు ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే తయారీ ప్రక్రియపై స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. అంతేకాక కొన్ని వర్క్షాప్లలో కూడా ఈ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టేందుకు మిక్సర్లు, బ్లెండర్లు, మౌండ్లు, రంగులు, తైలాలు అవసరపడతాయి. వీటిని సరైన మోతాదులో కలిపితే అనుసరిస్తే నాణ్యమైన సబ్బులు తయారవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగంలో కొత్త వ్యాపారాలు వస్తే మంచి ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కనీసం 50 నుంచి ₹1,00,000 వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ప్రారంభ దశలో దగ్గరలోని కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లతో డీల్ కుదుర్చుకుని వాటిని సరఫరా చేయొచ్చు. కస్టమర్ మళ్ళీ మళ్ళీ కొనాలనుకునేలా సబ్బు నాణ్యత ఉన్నట్లయితే మెల్లగా బ్రాండ్ పేరు సంపాదించవచ్చు. ఎక్కువ ఖర్చు చేయాలన్న ఆలోచన ఉన్నట్లయితే ఉచితంగా నమూనా సబ్బులను పంపిణీ చేయొచ్చు. తర్వాత మళ్ళీ కొనుగోలు చేసేందుకు వస్తారు. అలాగే రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు వంటి ప్రదేశాల్లో ప్రకటనలు ఇవ్వడం ద్వారా ప్రచారాన్ని పెంచుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు కూడా వ్యాపారాన్ని విస్తరించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. కొంతమంది రోజు 40 నుంచి 50 సబ్బులు తయారు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది యంత్రాల సాయంతో రోజుకు 500 సబ్బులు కూడా తయారు చేస్తూ ఉన్నారు. పెట్టుబడి పెరిగే కొద్దీ పరికరాలు, తయారీ సామర్థ్యం కూడా పెరుగుతుంది. వ్యాపారాన్ని స్థిరంగా నిలబెట్టిన తర్వాత క్రమంగా సబ్బు ధరను పెంచుకుంటూ లాభాలను కూడా పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.